ఏ కుండ మీద కుండ పెట్టి కుండ చుట్టూ బొట్లు పెట్టి కుండ మీద కుండ పెట్టి కుండ చుట్టూ బొట్లు పెట్టి గోలుకొండ ఎల్లమ్మకు బోనమెత్తరో మా తల్లి ఎల్లమ్మకు జగదంబ మాయమ్మకు రాజులు ఏలిన గుట్ట రతనాల ఆ గుట్ట గోలుకొండ ఆ గుట్ట గుట్ట మీద ఎల్లమ్మ రాణి బోలే కూసుందీరో మా రాణి బోలే కూసుందీరో దుష్టులయగా చూస్తుందీరో
చూసి పైనిండి సిగమొస్తదే కోటి వారాల తల్లి కోట పైన నిలిచినావే కొంగు సాపి వరమడిగిత కోరిందల్లిస్తావు దయగల్ల మాయమ్మవే మా గోలుకొండ జగదంబావే చిత్రాల మా తల్లివే శివుని సిన్న బిడ్డవే రావే రావే తల్లి అమ్మ రావే రావే తల్లి గోలుకొండ ఎల్లమ్మ తల్లి మా జగదంబ ఎత్తిన బోనం నీకే అమ్మ ఎల్లమ్మ ఎదురొచ్చి అందుకోవే తల్లి జగదంబ ఎత్తిన బోనం నీకే అమ్మ ఎల్లమ్మ ఎదురొచ్చి అందుకోవే తల్లి జగదంబ కోవే తల్లి జగదంబ అగో 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 నిండు నిమ్మల కింద ఎత్తు పాముల పుట్ట చుట్టూ కుండని గుట్ట నెత్తిన కుదురు సుట్ట పుట్టకాల బోనమెత్తి మెట్టు మెట్టు ఎక్కొస్తే పుట్టకాల బోనమెత్తి మెట్టు మెట్టు ఎక్కొస్తే తల్లి నీవు గానొస్తవే తల్లి ఎదురొస్తవే నీ రూపు చూసి పైనిండి సిగమొస్తదే నువ్వు గానొస్తవే తల్లి ఎదురొస్తవే నీ రూపు చూసి పైనిండి సిగమొస్తదే కోటి వారాల తల్లి కోట పైన నిలిచినావే కొంగు సాపి వరమడిగిత కోరిందల్లిస్తావు దయగల్ల మాయమ్మవే మా గోలుకొండ జగదంబావే చిత్రాల మా తల్లివే శివుని సిన్న బిడ్డవే రావే రావే తల్లి అమ్మ రావే రావే తల్లి గోలుకొండ ఎల్లమ్మ తల్లి మా జగదంబ ఎత్తిన బోనం నీకే అమ్మ ఎల్లమ్మ ఎదురొచ్చి అందరికీ బోనాల గ్రామ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెడ్డి సంఘం తరఫున అందరూ పెద్దల ఆధ్వర్యంలో ఈ బోనాలు అనేది ప్రతి సంవత్సరం 3వ సంవత్సరం ఇది జరుపుకోవడము చాలా శ్రద్ధగా చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా మనము ఈ శ్రావణంలో ఆషాఢంలో 2 months ఇది సీజనల్ వ్యాధులు రాకుండా కూడా ఇది సహకరిస్తుంది అని చెప్పేసి గ్రామ దేవతలను పూజిస్తూ మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాము ఈ విధంగా చేయడం వల్ల. ఇంకా పంటలు సమృద్ధిగా పండాలని ఈ సంవత్సరం అయితే వర్షాలు లేవు, కాకపోతే బోనాలు ఈ పోచమ్మ దయ వల్ల వర్షాలు బాగా పడి పంటలు సరిగ్గా పండితే ఇంకా వచ్చే సంవత్సరం చాలా బాగా చేసుకుంటామని ఇంకా అమ్మవారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు అంటే ఆర్థికంగా మామూలుగా నాకు తెలిసిన వరకు అయితే అందరూ ఓకే మామూలుగా బాగానే ఉన్నారు కాబట్టి తగినంత అంటే తక్కువ అమౌంట్ కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ చేసుకొని అందరూ ఇయ్యగలిగే స్తోమతలో ఉన్నారు. ఆ అమ్మవారి కోరుకున్న విధంగా కూడా తనను పైకి అంటే లెవెల్లో చేసి తను కోరుకున్న విధంగా పెడితే ఇంకా కొంచెం అంటే మన గ్రామాన్ని ఒక అభివృద్ధి పథంలో మన యూత్ అనే కాదు ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు రెడ్డి సంఘం అనే కాకుండా ప్రతి ఒక్కరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా జనంలో ఉండే ప్రజలందరూ చేయగలుగుతారు. అది కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగను కూడా ఇంత ముందులాగా అప్పుడు పెద్దలు సరిగ్గా జరిపిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము యూత్ ముందుకొచ్చి మేము చేస్తాము మేము చేయగలము అని చెప్పేసి ప్రతి ఒక్క పండుగను చాలా సంతోషంగా ఉత్సాహంతో చేసుకుంటున్నారు. ఇందుకు చాలా సంతోషము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాల శుభాకాంక్షలు జనగామ గ్రామ ప్రజలకు. ఇంకా ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్స్ అయిన ప్రతి ఉన్న అందరికీ ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఫ్రెండ్షిప్ డే రోజు చేసుకోవడం ఇది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యంగా ఎందుకు చేస్తామంటే ఆషాఢం శ్రావణము ఇది బ్యాక్టీరియల్ ఏరియా అంటే పసుపు కుంకుమ ఈ వేపాకు అనేది ఇది యాంటీబయాటిక్. పూర్వీకులు మనకు వాళ్ళ సైన్స్ పరంగా మనం ఇప్పుడు చూసుకుంటే సైన్స్ పరంగా వాళ్ళు చూసుకుంటే అప్పుడే నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళు ఏ రకంగా చెప్పినా అన్ని ఆలోచిస్తే సైంటిఫిక్ గానే మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కలుసుకోవడం జరుగుతుంది. రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. ఇంకా ప్రకృతిని మనము పూజించినట్టు అవుతుంది. గ్రామ దేవతలతోని మనము నలుగురికి దానం అంటే అన్నదానం ప్రకారం మనము జనగాం ప్రజలందరికీ రెడ్డి సంఘం తరఫు నుంచి జరిగే బోనాల పండుగ ప్రతి ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ ఇది. అందరూ వచ్చి ఎక్కడెక్కడి నుంచో మేము ఉండేది హైదరాబాద్, నేను హైదరాబాద్ అనే కాదు ప్రతి వాళ్ళు అంతట నుంచి వచ్చి బోనాల పండుగ జరుపుకుంటున్నాము. జనగామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ జనగామ గ్రామంలో
పోచమ్మ బోనాలు చాలా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చాలా బాగా జరిగాయి. దానికి చాలా నేను ఆనందపడుతున్నా. మా ఆడపడుచులందరికీ కొంచెం ఒక రిలాక్సేషన్గా మా భక్తితో చాలా బాగా జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ కాకుండా ఇలా మా మధ్యలో పోచమ్మ బోనాలు జరిపించి ఇంత వైభవంగా జరిపించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇలానే మమ్మల్ని అక్క చెల్లెల్ని ఆ ఇంటి ఆడపడుచులను ఆడబిడ్డలను కూడా ప్రతి సంవత్సరం పిలిచి ఇలా పండుగని వైభవంగా జరిపించాలని గ్రామ ప్రజలకి అలాగే మా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పోచమ్మ బోనాలందరికీ కూడా శుభాకాంక్షలు. అమ్మవారికి పోచమ్మ బోనాలు సమర్పించి రైతులందరికీ మంచిగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలన్న తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.